నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ మానసాగర్ మనతో పాటే స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము. చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. సో అసలు థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వచ్చింది అని ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, అంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి, వాటిలో ఏమైనా టైప్స్ ఉంటాయా, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా డాక్టర్ అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. ఎలా ఉంది? సో డాక్టర్, అసలు మన ఇండియాలో థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య ఎలా ఉంది? రోజు రోజుకి పెరుగుతుందంటారా? ఖచ్చితంగా చెప్పొచ్చండి. థైరాయిడ్ సమస్య అనేది చాలా మనకి హెచ్చుతగ్గులు ఉండొచ్చు. అంటే ఎక్కువ ఫంక్షన్ అంటే హైపర్ ఫంక్షన్ థైరాయిడ్ ఉండొచ్చు, హైపర్ ఫంక్షన్ థైరాయిడ్ ఉండొచ్చు. సో థైరాయిడ్ సమస్యతో ఈ రోజుల్లో బాధపడుతున్న వాళ్ళని చూస్తే ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ఈ రోజుల్లో చాలామందికి థైరాయిడ్ సమస్య చూడడం జరుగుతుంది. సో ఇక్కడ థైరాయిడ్ డిజార్డర్స్ అనేవి మనకి చాలా రకాలు ఉంటాయి. సో సాధారణంగా అందరికీ ఉండే థైరాయిడ్ గ్లాండ్లో వచ్చే అబ్నార్మాలిటీస్ని మనం థైరాయిడ్ డిజార్డర్స్ అంటాము. సో చిన్నవాళ్ళలో రావచ్చు, ఆడవాళ్ళలో రావచ్చు, మగవాళ్ళలో రావచ్చు. కానీ ఎక్కువగా చూసుకున్నట్లయితే ఆడవాళ్ళలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ డాక్టర్, ఇప్పుడు ఆడవాళ్ళలో పెళ్ళి అనేది ఒక డెఫినెట్గా ఇంపార్టెంట్ సెగ్మెంట్. సో ఆ పెళ్ళికి అనేది లేదా తర్వాత కన్సీవ్ అవడానికైనా ఈ థైరాయిడ్ సమస్య అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, ప్రాబ్లమేటిక్ అంటారు? ఫిమేల్ ఇన్ఫర్టిలిటీస్లో కానివ్వండి, మేల్ ఇన్ఫర్టిలిటీస్లో కానీ హైపోథైరాయిడ్, డయాబెటీస్ ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అంటే ఇక్కడ హైపోథైరాయిడ్తో సఫర్ అవుతున్న విమెన్ అన్డిటెక్టెడ్గా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది, ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎర్లీగా యాంటీనేటల్ చెకప్స్ అనేవి ఉంటాయి. అంటే కన్సీవ్ అయిన వెంటనే చేయించుకునే ఇన్వెస్టిగేషన్స్. ఒకవేళ ఆ ఇన్వెస్టిగేషన్స్లో థైరాయిడ్ చేయించుకోకపోవడం కానీ లేదా అసలు థైరాయిడ్ని రూల్ అవుట్ చేసుకోకపోవడం వల్ల హై థైరాయిడ్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే అప్పుడు మిస్క్యారేజెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం లేదా లేటర్ థర్డ్ ట్రైమినిస్టర్లో కానివ్వండి, అంటే 7th 8th మంత్లో ఒకవేళ థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా స్టార్ట్ అయినట్లయితే బర్త్ డిఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫస్ట్ 3 monthsలో ఫిటల్ గ్రోత్కి అవసరమైన ఇంపార్టెంట్ థింగ్ థైరాయిడ్ నార్మల్ ఉండడం మదర్లో. సో ఈ థైరాయిడ్ డెఫిషియన్సీస్ అంటే హైపోథైరాయిడ్తో సఫర్ అవుతున్నట్లయితే యూజువల్గా ఫీటల్ ఎనామలీస్ రావడం కానీ లేదా ఫీటల్ డెత్ కానీ, హార్ట్ బీట్ ఫామ్ అవ్వకపోవడము, మిస్క్యారేజెస్ రావడం ఇలాంటివి ఉంటాయి. అదేవిధంగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు, అంటే 1 year ఎలాంటి కాంట్రసెప్షన్ యూజ్ చేయకపోయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. సో తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఫస్ట్ అనలైజ్ చేసే టెస్టుల్లో థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఒకవేళ హైపోథైరాయిడ్ కనుక ఉన్నట్లయితే ఓవ్యులేషన్ క్వాలిటీ, ఓవం క్వాలిటీ అనేది కొంచెం తక్కువగా ఉండడం, దానివల్ల కన్సీవ్ అవ్వడానికి కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి. అదేవిధంగా హైపోథైరాయిడ్తో సఫర్ అయ్యే మగవాళ్ళలో కూడా యూజువల్గా ఫర్టిలిటీ ఇష్యూస్, అంటే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం కానీ, మొటిలిటీ తక్కువగా ఉండడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో థైరాయిడ్ సమస్యలు అనేవి మగవాళ్ళలో కానివ్వండి, ఆడవాళ్ళలో కానివ్వండి, ఫర్టిలిటీ సమస్యలు కలిగించడం ఉండే వాటిల్లో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ కింద చెప్పొచ్చు. ఓకే, వి హ్యావ్ అ కాలర్. డాక్టర్ విజయ్ గారు షామీర్పేట నుంచి. నమస్తే అండి విజయ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి మేడం. మా మిస్సెస్ మేడం వయసు వచ్చేసి 45 ఉంటుంది. ఓకే. అయితే 1 week బ్యాక్ మేము టెస్ట్ చేయించాము. అంత ముందు నుంచి ఏంటంటే కొంచెం వెయిట్ పెరిగింది, గొంతు కొంచెం చేంజ్ అయిపోయింది. ఓకే. చేంజ్ అయిపోతే ఆ గొంతులో కొంచెం పెయిన్ గా ఉంటుంది అని చెప్తే టెస్ట్ చేయించాము 1 week. థైరాయిడ్ అని వచ్చింది మేడం. అది 8.2 ఏమో వచ్చింది మేడం. ఓకే. అయితే దానికి థైరాక్సిన్ అని చెప్పేసి రాశారు 25 mg. ఓకే. ఆ టాబ్లెట్ వాడినప్పుడు ఏంటంటే కొంచెం జనరల్ గా బాడీ వీక్నెస్ అవుతుంది మేడం. ఓకే. 1 day యాక్టివ్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే వీక్ అయిపోయినట్టుగా అంతా అలసటగా వచ్చేసి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే సార్. దానికి ప్రాబ్లం మరి ఏమంటారు మేడం? మరి టాబ్లెట్స్ ఆపేయచ్చా, మరి కంటిన్యూ చేయొచ్చా అని? ఓకే సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మీ వైఫ్ 45 years ఏజ్ అంటున్నారు. సో మెనోపాజ్ దశలో ఉన్నప్పుడు సాధారణంగా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మీ వైఫ్ సఫర్ అవుతున్నది కూడా హైపోథైరాయిడ్ అండి. సో ఇది ఎలా తెలుస్తుంది అంటే మీకు TSH లెవెల్ అనేది 0.5 to 5 లోపు ఉండాలి. అలాంటిది ఇప్పుడు మీరు చేయించిన రిపోర్ట్ ప్రకారం 8+ ఉందంటున్నారు. సో ఇది హైపోథైరాయిడే. దీంతోపాటు సిమ్టమ్స్ మీరు చెప్పినట్లు బరువు పెరగడము, అలసట, గొంతు దగ్గర నొప్పి, మింగేటప్పుడు ఇబ్బందిగా ఉండడం, మనం కొంచెం పరీక్షగా గమనిస్తే గొంతు దగ్గర వాపు, ఇలాంటివి ఉంటాయి. ఇవి కామన్గా ఉండే సమస్యలు. సో ఇప్పుడు మీ వైఫ్ విషయంలో జరుగుతుంది ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ అనేది
తక్కువగా పనిచేస్తుంది. అంటే అది ఉత్పత్తి చేయాల్సిన హార్మోన్ మనకి బాడీకి అవసరమైనంత ఉత్పత్తి చేయకపోవడం వల్ల దాన్ని హైపోథైరాయిడ్ అంటాము. దానికి మీరు బయట నుంచి బాడీలో ఎంత హార్మోన్ అయితే తక్కువగా ఉందో అది బయట నుంచి సప్లిమెంట్లా తీసుకుంటున్నారు. సో మనకి హోమియోపతిలో అయితే థైరాయిడ్ ఫంక్షన్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. ఇలా కంటిన్యూస్గా మెడికేషన్ వాడాల్సిన అవసరం లేకుండా కొన్ని రోజులు మెడికేషన్ వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియోపతి మెడిసిన్స్తో కంప్లీట్గా నయం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, థైరాయిడ్లో ఉండే లక్షణమే అది, ఎక్కువగా వీక్గా అనిపించడం, ఏ పని చేయలేకపోవడము, మూడ్ స్వింగ్స్ ఉండడము, లేదా ఎప్పుడు లేజీగా అనిపించడం, అంటే రెస్ట్ తీసుకోవాలి అని అనిపించడం, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని తగ్గించుకుంటూ థైరాయిడ్ సమస్యని కంప్లీట్గా నయం చేసుకోవచ్చు. సో ఒకసారి మీరు మీ వైఫ్తో పాటు ఏవైతే రీసెంట్గా రిపోర్ట్స్ చేయించారో ఆ రిపోర్ట్స్ తీసుకుని కన్సల్ట్ అవ్వండి సార్. దాన్ని బట్టి మీరు ఎంత హార్మోన్ ట్యాబ్లెట్ వాడుతున్నారు, అది ఒకేసారి ఆపేయొచ్చా, మన హోమియోపతి మెడికేషన్ ఎలా పనిచేస్తుంది, ఎంతకాలం వాడాలి, అవన్నీ క్లియర్గా చెప్తాము. ఒకసారి డైరెక్ట్గా బ్రాంచ్కి రండి సార్. అండ్ డాక్టర్, ఇప్పుడు హైపోథైరాయిడ్, హైపర్థైరాయిడ్ 2 టైప్స్ చెప్తూ ఉన్నారు. సో రెండిట్లోనూ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అంటే ఒకేలా ఉంటాయా, డిఫరెన్సెస్ ఉంటాయా? డిఫరెంట్ ఉంటాయండి. అంటే ఇప్పుడు మనకి హైపోథైరాయిడ్ తీసుకున్నట్లయితే థైరాయిడ్ ఫంక్షన్ అనేది అండర్ యాక్టివ్గా ఉంటుంది. అంటే పని చేయాల్సిన దానికంటే తక్కువ హార్మోన్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే బాడీ మెటబాలిజం అంతా స్లోగా ఉండడము, ఎనర్జీ డౌన్ ఉండడం, అంటే ఫెటిగ్, ఈజీగా అలసిపోవడము, వెయిట్ గెయిన్ అవ్వడము, హెయిర్ ఫాల్, కొంచెం ఇబ్బందిగా, అంటే కొంచెం చిన్న పని చేసినా కూడా త్వరగా అలసిపోవడము, పాదాలు వాపు రావడం లేదా మొహం వాపు రావడము, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడము, ఆడవాళ్ళలో అయితే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడము, ఇవన్నీ కూడా లక్షణాలుగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి హైపర్ ఫంక్షన్, అంటే హైపర్ థైరాయిడిజంలో ఏమవుతుందంటే గ్లాండ్ అవసరమైన దానికంటే ఓవర్గా యాక్టివ్గా ఉంటుంది. అంటే ఎక్కువ హార్మోన్ ఉత్పత్తి చేసినప్పుడు ఎగ్జాక్ట్గా దీనికి వ్యతిరేకంగా ఉంటాయి అన్నమాట సిమ్టమ్స్. అంటే బరువు తగ్గిపోతూ ఉంటారు, ఆకలి ఎక్కువగా ఉంటుంది కానీ విపరీతమైన ఆకలి ఉంటుంది కానీ వెయిట్ లాస్ అయిపోవడము, హెయిర్ లాస్ అనేది ఇందులో కూడా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం గుండె దడగా అనిపించడము, ట్రెమర్స్ ఉండడం, అంటే చేతుల్లో వణుకు రావడము, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ హైపోథైరాయిడ్లో కానీ హైపర్ థైరాయిడ్లో కానీ రెండిట్లో సేమ్ ఉంటాయి. కానీ హైపర్ థైరాయిడ్లో బాడీ యాక్టివిటీ, మెటబాలిజం రేట్ అనేది హై అయిపోవడం వల్ల గుండె దడ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కంగారుగా అనిపించడము, వెయిట్ లాస్ అవ్వడము, గొంతు దగ్గర వాపు, కళ్ళు బయటకు వచ్చినట్లుగా అనిపించడము, ఇవన్నీ ఉంటాయి. అదే హైపోథైరాయిడ్లో మనకి మెటబాలిజం స్లో అయిపోతుంది కాబట్టి డల్గా, ఇన్యాక్టివ్గా ఉండడము, వెయిట్ గెయిన్ అవ్వడము, ఆకలి అనిపించకపోవడము, ఇలా కొంచెం రివర్స్ సిమ్టమ్స్ అనేవి మనకి రెండిట్లో కనిపిస్తూ ఉంటాయి. కామన్గా ఉండేది మాత్రం పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఆడవాళ్ళలో ఉండడం జరుగుతుంది. అలాగే రెండిట్లో కూడా నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకి హార్ట్ రిలేటెడ్, అంటే కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ డాక్టర్, అంటే సిమ్టమ్స్లో తేడా ఉన్నట్టే 2 టైప్స్లో కూడా రావడానికి గల కారణాల్లో కూడా తేడా ఉంటుందా? ఉండొచ్చండి. రెండిట్లో కూడా మనకి రీజన్స్ ఉండొచ్చు. అంటే ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ని ఇబ్బంది కలిగించే రీజన్స్ అనేవి మనకి చాలా ఉంటాయి. ఒకటి హెరిడిటరీగా ఉండొచ్చు, అంటే ఫ్యామిలీలో థైరాయిడ్ సమస్యతో సఫర్ అవుతుంది. ఇప్పుడు మదర్ థైరాయిడ్ సమస్యతో సఫర్ అయితే యూజువల్గా డాటర్స్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అది వంశపారంపర్యంగా రావచ్చు. రెండవది ఇతర సమస్యలు ఏమన్నా, అంటే థైరాయిడ్ని ఇబ్బంది కలిగించే ఇతర ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఏమన్నా ఉంటే, లైక్ డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్ కానివ్వండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఇలాంటి ఆటోఇమ్యూన్ డిసీజ్ కండిషన్స్లో కూడా హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా థైరాయిడ్ గ్లాండ్ పనితీరు ఇబ్బంది కలిగించడం, థైరాయిడ్ ఐటిస్ అంటే గ్లాండ్లో వాపు రావడము, దానివల్ల ఒక్కొక్కసారి గ్లాండ్ పనితీరు ఎక్కువగా పనిచేస్తుంది. అప్పుడు మనకి రిపోర్ట్స్లో అబ్నార్మల్గా ఎక్కువ ఫంక్షనింగ్ కనిపించవచ్చు, దాని తర్వాత అండర్ యాక్టివిటీ కనిపించవచ్చు. అట్ ద సేమ్ టైం మనం తీసుకునే డైట్లో కూడా థైరోజెనిక్ సబ్స్టెన్సెస్ అంటాము. సో క్యాబేజ్ కానివ్వండి, కాలీఫ్లవర్, క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ రిలేటెడ్గా ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా ఉండొచ్చు. అండ్ కొన్ని రకాల మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళలో కూడా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ రావడం, హైపోథైరాయిడ్ ఇవి చూస్తూ ఉంటాము. కామన్గా వచ్చేటప్పటికి వెయిట్ ఎక్కువగా ఉండే వాళ్ళలో కూడా, అంటే ఒబేసిటీతో సఫర్ అయ్యే వాళ్ళలో, ఏజ్ పైబడిన వాళ్ళలో కొంతమందిలో హైపోథైరాయిడిజం అనేది కనిపిస్తుంది. హైపర్ థైరాయిడిజం మాత్రం మనకి యంగ్ ఏజ్ వాళ్ళలోనే ఆటోఇమ్యూన్ డిసీజ్ కానీ, లేకపోతే థైరాయిడ్ ఫంక్షన్ సడన్గా పెరగడానికి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలాంటి రీజన్స్ వల్ల యూజువల్గా హైపర్ థైరాయిడిజం అనేది కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్, మీరు ఎన్నో కేసెస్తో డీల్ చేస్తారు కాబట్టి, అంటే చాలా యంగ్ ఏజ్లోనే థైరాయిడ్ సమస్య చూసామంటే అది ఏ ఏజ్లో డాక్టర్?
ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చండి. అంటే బై బర్త్ కూడా కొంతమంది పిల్లల్లో థైరాయిడ్ గ్లాండ్ కొంతమేరకు అంటే అవసరమైనంత పని చేయకపోవడం కానీ, లేదా థైరాయిడ్ గ్లాండ్ తయారు అవ్వడంలో ప్రాబ్లం ఉన్నా కూడా చిన్నపిల్లల్లో బై బర్తే ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకే పుట్టిన వెంటనే కూడా థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ కంపల్సరీ చేయించడం జరుగుతుంది పిల్లల్లో. అదేవిధంగా ఎదుగుతున్న ఏజ్లో కూడా ఇప్పుడు మదర్కి ఒకవేళ థైరాయిడ్ ఉంది, సో డాటర్కి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో యంగ్ ఏజ్లో కనుక గ్రోత్ సరిగ్గా లేకపోవడము, లేదా వెయిట్ ఎక్కువగా పెరగడం, ఇట్లాంటివి ఏమైనా ఉంటే కంపల్సరీ అంటే నార్మల్గా ఉండేలా కాకుండా మనకి కొంచెం డల్గా అనిపించడము, ఎక్సెస్గా వెయిట్ చాలా ఫాస్ట్గా పెరగడము, లేదా పిల్లలు అవసరం మనకి ఏజ్కి కనిపించాల్సినంత హైట్ కానివ్వండి, మెంటల్ గ్రోత్ కానీ కనిపించినప్పుడు యూజువల్గా థైరాయిడ్ సమస్య ఉందా లేదా అని అనలైజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఏజ్ గ్రూప్ కానీ కన్సిడర్ చేస్తే ఏ ఏజ్ వాళ్ళకైనా థైరాయిడ్ రావచ్చు. కానీ వయసు పైబడిన వాళ్ళు సాధారణంగానే బాడీ యాక్టివిటీస్ ఫంక్షన్స్ అన్నీ కొంచెం తగ్గుతాయి కాబట్టి 60+ పెద్దవాళ్ళలో ఓల్డర్ పీపుల్లో యూజువల్గా హైపోథైరాయిడ్ అనేది కామన్గా చూస్తూ ఉంటాము. ఏజ్ గ్రూప్ అనేది మనకి ఈ ఏజ్ గ్రూప్కి థైరాయిడ్ ఇష్యూస్ రావడము, లేదా ఆడవాళ్ళలోనే రావడం మగవాళ్ళలోనే రావడం అలా ఏం లేదు, ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ డాక్టర్ కొన్ని డిసీజెస్లో మనం చూస్తే ఫస్ట్ నుంచి సిమ్టమ్స్ కనపడవు, లేక ఒక థర్డ్ స్టేజ్ లాస్ట్ స్టేజ్లోనే సిమ్టమ్స్ బయటపడతాయి అంటారు. సో అలా థైరాయిడ్ సమస్యకు సంబంధించి ఏమన్నా ఇలాంటి స్టేజెస్ లాగా ఉంటుందా? అండ్ సిమ్టమ్స్ కూడా మనం ఫస్టే చూడొచ్చు అంటారా డాక్టర్? ఇప్పుడు థైరాయిడ్ హైపోథైరాయిడ్ కానివ్వండి, హైపర్ థైరాయిడ్లో కానీ మనకి మోర్ దాన్ 10 సిమ్టమ్స్ ఉండొచ్చు. కానీ కొంతమందిలో ఏంటి అంటే ఏవీ లేకుండా కూడా జనరల్ ఇన్వెస్టిగేషన్స్లో థైరాయిడ్ హైపోథైరాయిడ్ బయట అంటే థైరాయిడ్ ఫంక్షన్ అబ్నార్మాలిటీ అనేది డయాగ్నోస్ అవ్వడం జరుగుతుంది. సో కామన్గా మన దగ్గరకు వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది మాకు థైరాయిడ్ ఉందేమో అని కానీ, లేదా మన దగ్గరికి ట్రీట్మెంట్కి వేరే రీజన్స్తో వచ్చి మనం థైరాయిడ్ ఉందేమో అని టెస్ట్ చేయించే మెయిన్ సిమ్టమ్స్ ఏంటి అంటే మజిల్ పెయిన్స్, యంగ్ ఏజ్లోనే మజిల్ పెయిన్స్, బాడీ పెయిన్స్ రావడం కానీ, లేదా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం కానీ ఆడవాళ్ళలో, లేదు వెయిట్ గెయిన్ చాలా ఫాస్ట్గా ర్యాపిడ్ వెయిట్ గెయిన్ కానీ ర్యాపిడ్ వెయిట్ లాస్ కానీ ఇవి ఇలాంటి సమస్యలు. అండ్ హెయిర్ ఫాల్ అంటే నార్మల్ హెయిర్ ఫాల్ కాకుండా అబ్నార్మల్ హెయిర్ ఫాల్ ఉండడం, బాల్డ్ ప్యాచెస్ అంటే అలోపేషియా లాంటి కండిషన్ కనిపించడం, అంటే ప్యాచెస్గా హెయిర్ లాస్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నట్టయితే మాత్రం తప్పనిసరిగా థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ డాక్టర్ కొంతమందికి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ సమస్య అనేది రావడం జరుగుతుందంటారు. సో అది లాంగ్ లాస్టింగ్ ఉంటుందంటారా, లేదంటే ప్రెగ్నెన్సీతో వచ్చిన ప్రెగ్నెన్సీలో పోతుందా? చాలా వరకు అండి యూజువల్గా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ సమస్య ఒకవేళ బయటపడినట్లయితే డెలివరీ తర్వాత వెయిట్ని కొంతవరకు మేనేజ్ చేసుకుంటూ తగ్గినట్లయితే డెలివరీ తర్వాత ఆటోమేటిక్గా థైరాయిడ్ హార్మోన్ నార్మల్గా పనిచేయడం, అంటే థైరాయిడ్ గ్లాండ్ నార్మల్గా పనిచేయడం, హార్మోన్ ఫంక్షన్ నార్మల్ అయిపోతుంది. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో స్ట్రాంగ్గా ఉన్నట్లయితే, లేదు ప్రెగ్నెన్సీకి ముందే థైరాయిడ్ కనుక బయటపడినట్లయితే వాళ్ళకు కొంతకాలం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, సేఫ్ ప్రెగ్నెన్సీ, కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా ఫీటల్ గ్రోత్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా హార్మోన్ స్టార్ట్ చేసుకున్నట్లయితే యూజువల్గా ప్రెగ్నెన్సీ తర్వాత థైరాయిడ్ ఫంక్షన్స్ అనేవి నార్మల్ అయిపోతాయి, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. కానీ ఫ్యూచర్లో లేటర్ ఏజ్లో డ్యూరింగ్ మెనోపాజ్ కానివ్వండి అలాంటి టైంలో కొంతమందికి హైపోథైరాయిడ్ అనేది బయటపడే అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళకి. అండ్ డాక్టర్ పీరియడ్స్ రాకపోవడానికి థైరాయిడ్ సమస్య అనేది ఎంతవరకు కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది? హైపోథైరాయిడ్లో కానివ్వండి, హైపర్ థైరాయిడ్లో కానీ పీరియడ్ కంప్లీట్గా రాకపోవడం అంటే ఎమెనోరియా కండిషన్నే కాకుండా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ మనం ఎక్కువగా చూస్తుంటాము. అంటే నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ వచ్చేటప్పటికి 28 days to 32 days వరకు ఉండొచ్చు, 35 days వరకు ఉండొచ్చు. అలా కాకుండా అండ్ పీరియడ్ బ్లీడింగ్ కూడా, మెన్స్ట్రల్ బ్లీడింగ్ కూడా యూజువల్లీ 3 to 5 daysలో అరెస్ట్ అవ్వాలి. అలా కాకుండా పీరియడ్ ఫ్రీక్వెంట్గా రావడం, అంటే ఎవ్రీ 15 daysకి సైకిల్ అనేది ఆ పీరియడ్ అవ్వడం కానీ, లేదా బ్లీడింగ్ మెన్స్ట్రల్ ఫ్లో అనేది టూ స్కాంటీ అంటే చాలా తక్కువగా ఉండడం, అలా ఎక్కువ రోజులు కంటిన్యూస్గా అవ్వడం కానీ, లేదా పీరియడ్ ఫ్లో హెవీగా ఉండడం, ఎక్కువ రోజులు అవ్వడం, ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా కూడా యూజువల్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్లే. సో దానికి మెయిన్గా చేయించే ఇన్వెస్టిగేషన్స్ వచ్చేటప్పటికి ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు థైరాయిడ్ ఫంక్షన్ ఒకటి కంపల్సరీ చేయిస్తాము. దాంతోపాటు పీసీఓడి ఏమన్నా ఉందా అనేది మనకి అబ్డామినల్ స్కాన్ ద్వారా తెలుసుకుంటే దేనివల్ల పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని తెలుస్తుంది. కొంతమందికి ఆక్యుపేషన్కి సంబంధించి కూడా ఈ థైరాయిడ్ సమస్య వస్తుంది అని వింటూ ఉంటాం డాక్టర్. అలా చూస్తే ఏ ఆక్యుపేషన్ వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటారు?
మనకి ఆక్యుపేషన్ అంటే యూజువల్గా సెడెంటరీ జాబ్స్ చేసేవాళ్ళు వెయిట్ ఎక్కువగా గెయిన్ అవ్వడం, అంటే మనం తీసుకున్న క్యాలరీస్కి మన లైఫ్ స్టైల్కి మనం దానికి తగినట్టు ఫిజికల్గా యాక్టివ్గా లేకపోవడం వల్ల కూడా థైరాయిడ్ ఇన్సఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది బాడీలో. సో అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నాం, హార్మోన్ ఫంక్షన్ అంతవరకు అందనప్పుడు యూజువల్గా హైపోథైరాయిడ్తో సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్ని రకాల కెమికల్ ఎక్స్పోజర్స్ కానీ లేదా గ్రౌండ్ వాటర్ పొల్యూటెడ్గా ఉండే ఏరియాస్లో కూడా కొంతమందికి థైరాయిడ్ అనేది బయటపడుతుంది, హైపోథైరాయిడ్ అనేది. సో సెడెంటరీ లైఫ్, వెయిట్, ఒబేసిటీ ఇలాంటి కండిషన్స్ వల్ల ఒకవేళ ఫ్యామిలీలో లేకపోయినా కూడా, అండ్ స్ట్రెస్, స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడము, వీటి వల్ల కూడా యూజువల్గా థైరాయిడ్ సమస్యతో బాధపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వి హ్యావ్ అ కాలర్ డాక్టర్ రమాదేవి గారు బాచుపల్లి నుంచి. నమస్తే అండి రమాదేవి గారు, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. ఓకే మేడం, నాకు 4 years అవుతుంది మేడం. ఓకే అయితే హైపోథైరాయిడ్ వచ్చిందండి. ఓకే 6.6 ఉంది మేడం. ఓకే అయితే ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నాను. వెయిట్ కూడా 90 దాకా పెరిగాను మేడం. యాక్చువల్గా నేను చాలా 50-60 అట్లా ఉండేదాన్ని. ఓకే అంటే నేను తర్వాత చూపించుకున్నాక థైరాయిడ్ ఉందని చెప్పారు మేడం. థైరాయిడ్ వచ్చిందనేసి అని అన్నారు. ఓకే దీనికి అంటే ఇంకా ఇది వాడినా కూడా నాకు పెద్దగా నాకు తేడా పెయిన్స్ వస్తున్నాయి మేడం. ఓకే వాళ్ళు వాడడము, గ్యాస్ పెయిన్స్, కాళ్ళు నొప్పులు రావడము అట్లా ఆ విధంగా. అంటే ఇప్పుడు 4 months 5 months నుంచి ఇలాగా నొప్పులు రావడం ఇలాగ అవుతుంది మేడం. ఓకే మీ వయసు ఎంత అండి? నా వయసు 43 మేడం. ఓకే ఓకే రమాదేవి గారు, మీరు చెప్తున్న సమస్యలన్నిటికీ మనకు హోమియోపతిలో మెడికేషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి హోమియోపతిలో ఎలా అంటే థైరాయిడ్, హైపోథైరాయిడ్తో సఫర్ అయ్యే వాళ్ళందరికీ ఒక రకమైన హార్మోన్ ఇవ్వడంలా కాకుండా మనం కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేస్తామండి. అంటే బై బర్త్ మీకు ఇష్యూ లేదు, ఈ రీసెంట్గానే స్టార్ట్ అయింది. అంటే బాడీ ఏ రీజన్ వల్ల థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్, థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ అవ్వని సిచ్యువేషన్స్ కలిగాయి. సో దాన్ని మనం హోమియోపతి మెడికేషన్తో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు చెప్తున్న పెయిన్స్ కానివ్వండి, అంటే థైరాయిడ్తో సఫర్ అవుతున్నప్పుడు యూజువల్గా డెఫిషియన్సీస్ ఉంటాయి, ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, మజిల్ పెయిన్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనం హోమియోపతి మెడికేషన్తో సేఫ్గా తగ్గించుకోవచ్చండి. కానీ కొంతకాలం కంటిన్యూస్గా వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ మెడికేషన్ స్టార్ట్ చేసి ఉన్నారు కాబట్టి మీరు రీసెంట్గా చేయించిన ఇన్వెస్టిగేషన్స్ తీసుకురండి మేడం. ఎందుకంటే ఆ రిపోర్ట్, ఆ లెవెల్ని బట్టి మీరు వాడుతున్న థైరాయిడ్ హార్మోన్ని మనం ఒక్కసారిగా ఆపడానికి లేదు. ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి కంటిన్యూస్గా వాడుతున్నారు, ఒకసారిగా దాన్ని విత్డ్రా చేయడం ఆపడం అవ్వదు, దాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. సో ప్యారలల్గా మనం హోమియోపతి మెడికేషన్ వాడుతూ కొన్ని రోజులు మీరు అలోపతి కూడా వాడాల్సి ఉంటుంది. నెమ్మదిగా అది తగ్గించుకుంటూ ఓన్లీ హోమియోపతి కంటిన్యూ చేసుకోవచ్చు. సో అది ఎంత వాడాలి, ఎప్పుడు తగ్గించాలి అనేది మీ రిపోర్ట్స్, మీరు వాడుతున్న ప్రెజెంట్ డోసుల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఆల్రెడీ చేయించిన ఇన్వెస్టిగేషన్స్, మీరు వాడుతున్న మెడికేషన్ అవన్నీ తీసుకుని ఒకసారి మన బ్రాంచ్లో కన్సల్ట్ అయ్యారంటే దాన్ని బట్టి మేము ఇంకా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఒకసారి విజిట్ అవ్వండి మేడం. డాక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చికిత్సా విధానాల గురించి మాట్లాడుకుంటే హైపోథైరాయిడ్కి ఎలా ఉంటుంది? మనకి హోమియోపతిలోని డిసీజ్ నేమ్ని బట్టి మనం ఎప్పుడు మెడికేషన్స్ ఇవ్వడం జరగదు. అంటే ఇక్కడ హోమియోపతిలో ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క మెడికేషన్లా కాకుండా ఒక వ్యక్తి ఆ డిసీజ్తో సఫర్ అవుతున్నప్పుడు ఆ వ్యాధి లక్షణాలు, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు థైరాయిడ్లో మోర్ దాన్ 10 సిమ్టమ్స్ అనేవి ఉంటాయి, కానీ అందరిలో ఉండకపోవచ్చు. కొందరిలో ఓన్లీ కొన్ని సిమ్టమ్సే ఉండొచ్చు, కొందరిలో అసలు ఏ విధమైన ఇబ్బందులు ఉండకపోవచ్చు. సో ఇలా ఒక్కొక్కరికి ఎలా అయితే థైరాయిడ్ సిమ్టమ్స్ మారుతూ ఉంటాయో అలాగే ప్రతి వ్యక్తి యొక్క మానసిక స్థితి, ఫిజికల్ మేకప్, మెంటల్ మేకప్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో హోమియోపతిలో దాన్ని బేస్ చేసుకుని మనం మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అంటాము. సో ఇలా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మెడిసిన్ ఇవ్వడం అనేది ఇండివిజువలైజ్ చేస్తాం అనమాట. అంటే 10 మంది థైరాయిడ్తో సఫర్ అయితే 10 మందికి డిఫరెంట్ మెడికేషన్స్ ఇండికేట్ అవుతాయి, డిపెండింగ్ వాళ్ళ వెయిట్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, వాళ్ళ ఏ వెదర్కి వాళ్ళు టాలరేట్ చేయగలుగుతున్నారు, వాళ్ళ ఇష్టాలు ఇవన్నీ బేస్ చేసుకుని ఒక మెడికేషన్ ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మన బాడీయే హెల్ప్ చేస్తుంది.
ఆటోమేటిక్గా డిసీజ్ని క్యూర్ చేసుకునే స్ట్రెంగ్త్ మన బాడీకి మెడిసిన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిసీజ్ నేమ్ని బేస్ చేసుకుని మెడికేషన్స్ కాకుండా మనం సఫర్ అవుతున్న పర్సన్ని బట్టి వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి సఫర్ అవుతున్నారు హిస్టరీ అంతా ఉంటుంది. హిస్టరీని బట్టి మనం మెడిసిన్ ఇండికేట్ చేస్తే టెంపరీగా సిమ్టమ్స్ తగ్గడం కాకుండా కంప్లీట్గా క్యూర్ అయ్యి సిమ్టమ్స్ తగ్గడము కంప్లీట్గా క్యూర్ అవ్వడం మళ్ళీ రాకుండా మన హోమియోపతి మెడికేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎస్ వి హావ్ వన్ మోర్ కాల్ డాక్టర్ సుమిత్ర గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి సుమిత్ర గారు, డాక్టర్ మానసాగర్ ఉన్నారు, మాట్లాడొచ్చు. హలో, ఎస్ సమస్య ఏంటో చెప్పండి. మేడం మా పాపకి రెగ్యులర్ గా పీరియడ్ అవ్వట్లేదు. ఒక 3 months 4 months అలా అవుతున్నది. ఓకే, తనకి అక్కడ స్కానింగ్ చేస్తే చిన్న డిస్ట్ ఉందని చెప్పారు. ఓకే, దానికోసం మెడిసిన్ వాడాను. ఆ మెడిసిన్ వాడినప్పుడే తను పీరియడ్ అవుతుంది. మళ్ళీ మెడిసిన్ మానేసినప్పుడు ఇంకా అవ్వట్లేదు మేడం. ఓకే. వయసు ఎంతండి? ఏజ్ ఎంత మీ పాపది? పరిష్కారం ఉందా మేడం? ఓకే, అది పీసీఓడి అనేది సిస్ట్లు ఫామ్ అవడం వల్ల పీరియడ్స్ రాకపోవడము, పీరియడ్ వచ్చినా కూడా బ్లీడింగ్ అవ్వకపోవడము, ఓన్లీ హార్మోన్ స్టిమ్యులేషన్స్ ఇస్తేనే పీరియడ్స్ రావడం అనేది ఉంటుందండి. సో ముందు మనం సిస్ట్లు క్లియర్ అవ్వడానికి హోమియోపతి మెడికేషన్ వాడచ్చు. ఒకసారి మీరు డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వండి అమ్మా. రిపోర్ట్స్ ఆల్రెడీ చేయించారు కాబట్టి కంపల్సరీ మీ డాటర్ని కూడా తీసుకుని రావాలి, పాపని కూడా తీసుకుని రావాలి. సో దీన్ని బట్టి మనకు హోమియోపతి మెడికేషన్ కొన్ని రోజులు ఎక్కువ రోజులే వాడాల్సి ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఏ మెడికేషన్స్ వాడారు, స్కాన్ ఎప్పుడు చేయించారు, ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకుని వస్తే మనం కంప్లీట్గా నయం చేయొచ్చు పీసీఓడిని. ఒకసారి డైరెక్ట్గా బ్రాంచ్కి విజిట్ అవ్వండి. ఎస్, అండ్ డాక్టర్ వచ్చిన తర్వాత థైరాయిడ్ సమస్య వచ్చిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి చెప్పారు. అండ్ అసలు రాకుండా ముందు నుంచి అంటే లైక్ ఇందాక మనం ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అంటే సో అలాంటి కేసెస్లో రాకుండా ముందే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? జాగ్రత్తలు అనేది ఏ హెరిడిటరీ డిసీజ్కైనా కూడా కంపల్సరీ ఇన్హెరిట్ అవ్వాలి అని రూల్ ఏం లేదు. కొన్ని రకాల కండిషన్స్ ఇన్హెరిట్ అవ్వచ్చు, కానీ కొన్ని వాటిని ఏంటంటే మనం డిలే చేసుకోవచ్చు. లైక్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, స్లీప్ ప్రాపర్గా ఉండేలా చూసుకోవడము, డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయేమో వాటికి తగినట్టు మనం న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ వాడడము, సో అండ్ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం, వీటి వల్ల ఏంటంటే కొంతవరకు హెరిడిటరీ ఇష్యూస్ని కూడా మనం రాకుండా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాగే కనుక ఫిజికల్గా యాక్టివ్గా ఉంటూ హెల్దీ డైట్ అవి తీసుకుంటే ఒకవేళ డిసీజ్ వచ్చినా కూడా అంటే ఇప్పుడు హైపోథైరాయిడ్ కానీ ఇవి వచ్చినా కూడా కొంతవరకు వాటి సిమ్టమ్స్ని కానీ కాంప్లికేషన్స్ కానీ అవాయిడ్ చేసుకోవడం జరుగుతుంది. సో మెడికేషన్ ఒక్కటే సొల్యూషన్ కాదు, ఎప్పుడైనా కూడా మెడిసిన్, లైఫ్ స్టైల్ అండ్ డైట్ ఈ 3 ప్రాపర్గా ఉంటేనే ఏ డిసీజ్నైనా ఏ హెల్త్ కండిషన్ అయినా మనం కంప్లీట్గా క్లియర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ డాక్టర్ థైరాయిడ్ సమస్యకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా అలా ఇగ్నోర్ చేయటం వల్ల వేరే ఆర్గాన్స్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేదంటే వేరే ఏమైనా డిసీజెస్ చూడొచ్చా? కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? తప్పకుండా అండి. చాలామంది థైరాయిడ్తో పెద్ద కాంప్లికేషన్స్ ఏముండవు అనుకుంటారు, కానీ ఎప్పుడైతే హైపోథైరాయిడ్ కానివ్వండి, హైపర్ థైరాయిడ్ కానీ నెగ్లెక్ట్ చేసినప్పుడు కార్డియాక్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అంటే హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ హైపోథైరాయిడ్లో ఏమవుతుందంటే ఈ బ్లడ్ వెజల్స్ ఎలాస్టిసిటీ కోల్పోవడము, దీనివల్ల అండ్ ఎట్ ద సేమ్ టైం బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బ్లడ్లో పెరగడం వల్ల కార్డియాక్ ఇష్యూస్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా హైపర్ థైరాయిడ్లో బాడీ ఫంక్షన్స్ అన్నీ కూడా హైపర్గా ఉంటాయి. సో హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది, పాల్పిటేషన్ ఉంటుంది. సో ఈ హార్ట్ బీట్ ఎక్కువగా ఉండడం వల్ల, గుండెదాడు ఎక్కువగా ఉండడం వల్ల హైపర్ టెన్షన్ రావడము, అట్ ద సేమ్ టైం దీనివల్ల బ్లడ్ కార్డియాక్ ఇష్యూస్, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం హైపోథైరాయిడ్ నెగ్లెక్ట్ చేసినప్పుడు గాయిటర్ కింద దారి తీస్తుంది. అంటే యూజువల్గా గొంతు దగ్గర ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది స్వెల్లింగ్ ఎక్కువగా కనిపించడము. సో హైపోథైరాయిడ్ కానివ్వండి, హైపర్ థైరాయిడ్ కానీ, గాయిటర్ కానీ, థైరాయిడ్ ఐటిస్ కానీ వీటన్నిటినీ కూడా ఎర్లీ స్టేజ్లో కనుక మనం డయాగ్నోస్ చేసుకోగలిగితే కాంప్లికేషన్స్తో పాటు రివర్స్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం థైరాయిడ్ గ్లాండ్లో స్వెల్లింగ్ అనేది చాలా రకాలు ఉంటాయి. లైక్ థైరాయిడ్ నాడ్యూల్స్ ఉండొచ్చు, సిస్ట్లు ఉండొచ్చు, లేదా సింపుల్ గాయిటర్ ఉండొచ్చు, లేదా వెరీ రేర్ కండిషన్స్లో థైరాయిడ్ క్యాన్సర్ కూడా ఉండొచ్చు. సో స్వెల్లింగ్ ఉంది, దాన్ని మనం హోమ్ రెమెడీస్తో తగ్గించుకోవడం కాకుండా ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి, అది దేనివల్ల వస్తుంది, ఏంటి ప్రాబ్లం అనేది ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని దాన్ని బట్టి ప్రాపర్ మెడికేషన్ వాడుకున్నట్లయితే రివర్స్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ డాక్టర్ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ థైరాయిడ్కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అంటారా? ప్లాన్ చేసుకోవచ్చు అండి. థైరాయిడ్ హార్మోన్ అంటే TSH లెవెల్స్ అనేవి నార్మల్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి హైయే ఉంటాయి.
సో ఎప్పుడైతే ఇవి అన్డిటెక్టెడ్గా ఉంటుందో, అంటే తెలియకుండా హై లెవెల్స్ మెయింటైన్ అయినప్పుడే మిస్క్యారేజెస్ అనేవి జరుగుతాయి. లేదు ఆల్రెడీ థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ అండర్ కంట్రోల్, ప్రాపర్గా మెడికేషన్ వాడుతూ వెయిట్ గెయిన్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఓవ్యులేషన్ ఎలా ఉంది అనేది కూడా ప్యారలల్గా చూసుకుంటూ సేఫ్గా ప్రెగ్నెన్సీని న్యాచురల్గానే ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ డాక్టర్ మానస గారు, థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్. ఇది వాళ్ళ హలో డాక్టర్.